నంద్యాల పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు అభివృద్ధి పదంలో నడిపించాలని కలెక్టర్ను కోరారు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో మేడం నాకు చెప్పారు, ఇష్యూ బ్రీఫ్ చేశారు, చెప్తాను. ఓకే, ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు ఎంతవరకు హెల్ప్ ఎక్స్టెండ్ చేయగలను ఏంటన్నా చూస్తాను. అంటే వాళ్ళు పొలాలు వేసుకొని మళ్ళీ తర్వాత నథింగ్, రైనీ సీజన్లో మాత్రమే వేసుకుంటారు. అంటే ఆ ఏరియాలో ఒక్కటే ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు నా పొలం ఉంది, నా పొలం కూడా అదే ఏరియాలో వస్తుంది, అక్కడేమీ లేదు. బట్ వీళ్ళ పొలాలకు వచ్చేటప్పటికి ఎందుకో అబ్జెక్షన్ జరుగుతుంది. సో లెటర్ బి మాట్లాడతాను ఒకసారి. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్, మరి ఈ 5 years వీళ్ళకు న్యాయం చేద్దాము, కొత్తగా రూల్స్ పెట్టలేదు కాబట్టి న్యాయం చేద్దామని నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఐఎమ్ నాట్ లైక్ అదర్ పాలిటీషియన్స్, వీళ్ళకి న్యాయం చేద్దాం. ఈరోజు నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్గా ఒక 2 రోజులు అయింది వచ్చి, కాబట్టి తనను మర్యాదపూర్వకంగా కలవడము, అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది. ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే, ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి, రైతుల సమస్యలు, అగ్రికల్చర్ కానివ్వండి, లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్ళకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను.